రైట్. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు విన్నారు అంటే మీరు పెట్టిన నో కాన్ఫిడెన్స్ ఒకటి మన కిషోర్ గారు మిగతా వాళ్ళ ఇదేంటంటే టూ అగ్రెసివ్గా లిమిట్స్ దాటి వెళ్తూ ఉన్నారు, లేని అంశాలను కూడా ప్రస్తావించే ప్రయత్నం. ఆయనే నేను చెప్పానని అంటలేదు ఆ పుస్తకంలో, అది ఇంకా డిఫెన్స్ నుంచి క్లియరెన్స్ రాలేదు, అది ఒకటి పట్టుకున్నారు. ప్రతిదాన్ని ఒక హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, సభని సాగనివ్వట్లేదు. స్పీకర్ గారికి ఇంతకంటే పెద్ద ప్రత్యామ్నాయం లేదు అన్న రీతిలో చెప్తా ఉన్నారు. అయితే కేవలం రాహుల్ గాంధీ గారిని మాట్లాడలేదని పెట్టారా అవిశ్వాసం, లేదు ఇతర అనేక అంశాలు ప్రతిపక్షాలు ఎవరిని మాట్లాడినట్టు, ఎందుకంటే అందరూ అన్ని ప్రతిపక్షాలు సంతకం చేసినాయి, కాంగ్రెస్ ఒక్కళ్లే కాదు. ఏంటి అంటే బేసిక్గా ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా ఏమి ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు? వీగిపోద్దని తెలిసినా ఇది చర్చకి పెట్టారు, హక్కు అయితే అయ్యి ఉండొచ్చు, బట్ మీరు ఏది అక్కడ స్థాపించాలనుకున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. హెచ్ఎంటీవీ ప్రజానికానికి, అదేవిధంగా కటారి శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కోరెడ్డి కిషోర్ గారికి, మిగతా పెద్దలకు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C ప్రకారం, అదేవిధంగా లోక్సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ 200 ప్రకారము లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది చట్ట ప్రకారం. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ప్రధాన కారణాలు ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ జనరల్ ఎంఎం నరవణే గారు రాసినటువంటి బుక్ అప్రస్తుత జ్ఞాపకాల బుక్ నుంచి కొన్ని సైటేషన్స్ ఏదైతే ఆయన ప్రమాదకరంగా బయట తెలిస్తే బాగుండదని ఆ సైటేషన్ చెప్తున్నారని, పశ్చిమాసియాకు సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించిన దాని మీద కూడా మాట్లాడాలని, ఇది పోయిన నెల ఫిబ్రవరి 10 జరిగింది. యాక్చువల్ ఆ రోజు ఆయన మీద పెట్టారు, ఇవాడు కరెక్ట్ గా 1 month అవుతుంది. సో అంటే ఏంటంటే స్పీకర్ కి నోటీస్ ఇవ్వడానికి 14 రోజుల ముందు గడువు ఇవ్వాలి, ఎందుకు ఇంత టైం ఇస్తాను కూడా. అదే విధంగా 8 మంది ఎంపీలను మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో సహా 8 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. అదే విధంగా విపక్ష మహిళల మోడీ గారి మీద దాడి చేస్తున్నారని చెప్పేసి దుబే గారు చెప్పారని. అంటే ఇవన్నీ అభూత కల్పనలు, ఇవన్నీ దాని మీద అభూత కల్పనలతో వాళ్ళే ఊహించుకొని మరి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బిర్లా గారు ఏంటంటే ఓం బిర్లా గారు యాక్చువల్ గా స్పీకర్ అంటే ఒక్కసారి స్పీకర్ అయిన తర్వాత తన పార్టీ ఏదైనా కావచ్చు ఆ పార్టీకి రాజీనామా చేసి అంటే ఒక న్యూట్రల్ పర్సన్ లాగా వ్యవహరించారు. అది ఎవరు చేయట్లేదండి, ఇందాకే గఫూర్ గారు చెప్పారు ఏదో జమానాలో ఉందా పద్ధతి. బ్యాడ్ ఏంటంటే ఇంకా సభ్యత్వాన్ని కలిగి ఉంటున్నారు, కానీ యాక్చువల్ గా రాజ్యాంగం ప్రకారం అది సభ్యత్వాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే పార్టీలో చేరుతున్నారు, రాజ్యసభలు తీసుకున్నారు. సార్ ఒక ఎంపీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీ దట్టుబి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మరి ఆయన మాట్లాడుతుంటే కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ దక్షిణాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం మీద గానీ, మోడీ గారు ట్రంప్ గారు చేస్తున్న యుద్ధం మీద గానీ ఏ రోజు కూడా మరి మోడీ గారు చిన్న కామెంట్ కూడా చేయలేదు. పోయిన నెల 28వ తారీఖు నాడు యుద్ధం మొదలైంది, ఇవాళ 10వ తారీఖు అంటే 11 రోజులు ఇవాటికి యుద్ధం మొదలైంది. ఈ రోజు వరకు ఖండించాలి, కనీసం ఖండించలేదు. మీరు దయచేసి హెచ్ఎంటీవీ ప్రధానిగా గమనించాలి. అంటే మనం ఖండించకపోయినా కనీసం ఏదో ఒకటి సానుభూతి తెలియజేయాలి. కొన్ని 100 మంది 1000 మంది నష్టపోతున్నారు. అంటే బయట ఆయన ప్రకటన చేసే కాదు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, బయట ఆయన ప్రకటన చేశారా లేదా వేరే చర్చ, బయట చేయొచ్చు చేయకపోవచ్చు, మీరు విమర్శించవచ్చు, కానీ చట్టసభ ఉన్నది చర్చలు జరగటానికి, ఆ చర్చలు చేసే అవకాశం మీకు ఇవ్వట్లేదు కదా. ఆ చర్చలు పెడతానికి మరి మాట్లాడటానికి మాకు అవకాశం ఇవ్వాలి కదా, రాహుల్ గాంధీ గారు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి కదా. మరి దానిలో భాగంగానే కాంగ్రెస్ కానీ డిఎంకే ఎస్పీకి సంబంధించిన 118 మంది ఎంపీలు ఆయన మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద చర్చ జరుగుతుంది ఈ రోజు. సో దాని మీద అంటే ఇంకా ఫైనలైజ్ ఏం కావాలి అంటే ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకు అర్థం కాలేదు. ఇవాళ ఎంపీగా ఒక రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే వాళ్ళకి భయం ఏంటి? ఇవాళ మళ్ళీ మనం చూస్తున్నాము రష్యా దగ్గర నుంచి మనం 1 month ఆయిల్ కొనుక్కోవచ్చని ట్రంప్ చెప్తాడు. అంటే ట్రంప్ ఎక్కడో కాంగ్రెస్ లో నిర్ణయిస్తే మన ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ లో మరి మోడీ గారు నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళు గతంలో మనం చూసాము 2019లో మొదటిసారి ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు అయినప్పుడు 2019 సెప్టెంబర్ లో ఔడి మోడీ అని హోస్టల్ లో పెద్ద మీటింగ్ జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఆ క్లోజ్నెస్ తోటి ఈ రోజు దాకా వచ్చారు, కానీ ఎక్కడా క్లారిటీ లేదు. మన మీద చాలా పనులు వేసాడు, ఆ పనులు వేస్తే కూడా తర్వాత ఏమైంది, కోర్టు అక్కడ సుప్రీంకోర్టు మొట్టకాయలు వేస్తే పన్నులు తగ్గించాడు తప్ప మన మీద ప్రేమతోటి మరి ట్రంప్ గారు చేసింది ఏం లేదు. మరి యుద్ధం జరుగుతున్నా కూడా పశ్చిమాసియా మీద యుద్ధం జరుగుతున్నా, ఇరాన్ మీద యుద్ధం జరుగుతున్నా, ఆ దేశాలు మొత్తం అగ్ని గుండం అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా చిన్న కామెంట్ కూడా మోడీ గారు చేయకపోవడం దురదృష్టకరం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడొద్దా? మాట్లాడే అధికారం లేదా? ప్రధాన ప్రతిపక్షం ఏదో మాట్లాడుతున్నప్పుడు మరి ఓం బిర్లా గారు ఆ విధంగా చేయడం చాలా తప్పిది. ఇట్లాంటి వాటిని మనం ఖండించవలసిన, ప్రజాస్వామ్యవాదులుగా ఖండించవలసినటువంటి బాధ్యత. అంటే కాదు ఇంకొక అంటే మనం దానిలోకి వెళ్దాం. అసలు మీరు ఇచ్చిన నోటీసులోని అంశాల మీదే ప్రధానంగా చర్చ. ఇప్పుడు 8 మంది మహిళా ఎంపీలు స్పీకర్ ప్రధాని మీద దాడి చేయడానికి వాళ్ళు కుట్ర పన్నారని నాకు సమాచారం ఉందని స్పీకర్ గారు చెప్పారు. మనకి విజువల్స్లో కనపడింది ఆ 8 మంది ఒక బ్యానర్ పట్టుకొని ట్రెజరీ బెంచ్ వైపు పిఎం కుర్చీకి దగ్గరలో వాళ్ళు బ్యానర్ పట్టుకొని నిలబడ్డారు. అంతకుమించి విజువల్స్లో మనకేం కనపడలా. అంటే మీ అభ్యంతరం ఏంటి? స్పీకర్ గారికి సమాచారం ఉందనా, లేకపోతే మీరు ఏం కోరుతున్నారు? ఆ 8 మంది మీద మీరు కోర్టుకు వెళ్ళడానికి లేదు, స్పీకర్ గారి ప్రకటన
మీరు ఆయన ఏదో చేయడానికి ప్రయత్నం చేశారన్న ప్రకటన స్పీకర్ గారు చేస్తే కోర్టుకు వెళ్ళడానికి లేదు. ఇవాళ అది కూడా ఏమన్నా ప్రస్తావిస్తారా? సరే, కీలకమైన అంశాలు వేరే చాలా ఉన్నాయి, బట్ మీ మహిళా ఎంపీల మీద ఎలిగేషన్ కదా అది. ఇప్పుడు మహిళా ఎంపీలు దాడి చేస్తుంటే ఎవరు చెప్పారండి? శ్రీనివాస్ గారు వాళ్ళకు వాళ్ళే ఊహించుకోవటం కదా. ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకొని తిన్నంత మాత్రాన వాళ్ళందరూ దాడులు చేస్తారా? డెమోక్రసీలో దట్ ఈస్ వన్ అందులో ప్రధాని మీద మనం ప్రజాస్వామ్య డెమోక్రసీలో మనం ప్రొటెస్ట్ చేయడానికి ఒక మార్గం పార్లమెంట్ లో చేస్తారు, పార్లమెంట్ బయట చేస్తారు, అసెంబ్లీలో చేస్తారు, అసెంబ్లీ బయట చేస్తారు, మనం ఎక్కడ ఖమ్మంలో చేస్తాం, హైదరాబాద్ చేస్తాం. దాన్ని పట్టుకొని దాడి చేయడానికి, ఒక ప్రధాని మీద దాడి చేయడానికి వస్తున్నారని చెప్పేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు దయచేసి ఇక్కడ హెచ్ఎండి ప్రధానికి కూడా గమనించాలి. ఇక్కడ అంటే లేనిపోయి చిలవల పావులు సృష్టించడం తప్ప ఎక్కడ ఏం లేదు కదా. ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మేము ఆయన మీద స్పీకర్ మీద ఏదో మేము పెట్టడం వల్ల ఆయన దిగిపోతుండే కాదు. సహజంగా ఏంటంటే ఉన్న హాజరైనటువంటి ఎంపీలు 1/2+1 ఉండాలి. మాకున్నది 200, వాళ్ళకున్నది 293 మంది ఎంపీలు, మాకున్నది 234 మంది ఎంపీలే కావచ్చు. అది చర్చ జరగాలి ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీ దీని మీద చర్చ జరగాలి. ఓం బిర్లా గారు ఏం చేస్తున్నారో చర్చ జరగాలి, ఒక స్పీకర్ గారు ఏం చేస్తున్నారో చర్చ జరగాలి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏ విధంగా జరుగుతుంది, పార్లమెంట్ లో, లోక్సభలో ఏ విధంగా జరుగుతుంది చర్చ జరగాలి.